మన చెట్టినాడు ట్రెడిషనల్ తెమిలియన్ స్టైల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది తీసుకొని నేను వెనిగర్ వేసాను కదా, చింతపండు పులుసు చిక్కటిది వేసేసి దాంట్లో కొంచెం అంత బెల్లము మళ్ళీ మిగతా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. అయితే ఇది ఫ్రై అయిన వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత కరకరలాడుతూ ఉంటుంది, తినాలి. కానీ దీనికోసం మీకోసం ఒక మంచి జీరా ఫ్రైడ్ రైస్ చేసుకొని దాంతోపాటు తిన్నాం, భలే టేస్టీగా ఉంటుంది. చక్కగా కరకరలాడుతూ సూపర్గా కందగడ్డని ఇంత టేస్టీగా మార్చగలిగినడు వీడే. మీరు కూడా చేసేసి తినేసి వారేవా అంటే ఇలా ఉంటాయి అంటారు. జీరా రైస్ అన్నాను కదా, వెల్లుల్లి జీరా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం రోట్లో కొంచెం అంత జీలకర్ర వేసుకొని దాన్ని అలా అనగానే పచ్చి జీలకర్ర అయినా మంచి సువాసన వచ్చేస్తుంది. దీంట్లో వెల్లుల్లి వేసి మరీ ఎక్కువగా కాదు, వెల్లుల్లి కొంచెం కనిపించేలా కొంచెం బరకగా దంచేసుకుందాం. ప్రతి వెల్లుల్లి కొంచెం నలిగింది కానీ ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి, పర్లేదు. మరి కొంచెం మన నూనె ఇందులో వేసేసుకుందాం. వేసి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఈ జీలకర్ర వెల్లుల్లి ఇది ఎంత టేస్ట్ ఉందంటే ఇందులో కొంచెం అన్నం వేసేసుకొని తినేయాలనిపిస్తుంది. కానీ ఇక్కడ రెడీ అవుతుంది కదా, ఆ మంచి జీలకర్ర వెల్లుల్లి సువాసనతో పాటు ఇంకో అద్భుతమైన ఫ్లేవరు మన కరివేపాకు. దీనికి కొంచెం మెరుపునిచ్చే కొత్తిమీర అది కూడా వేసేసి దీంట్లో ఇలా ఇలా అన్నాం. పచ్చిమిరపకాయలు, కానీ అన్నంలో అన్నీ వేసాం కానీ ఉప్పు వేయాలి కదా, అన్నానికి కొంచెం ఉప్పు పడుతుంది కాబట్టి ఉప్పు కూడా మనం ఇందులో కొంచెం వేసుకొని దీన్ని వేగుతూ ఉన్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఒక చేతిలోనేమో కందగడ్డ ఒక చేతిలోనేమో పచ్చిమిరపకాయ, ఆహా ఏమి సూపర్ ఉంటుంది అనుకున్నారు. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసేసి మన వెల్లుల్లి జీరా రైస్ అంటే హోటల్లో మీరు ఎప్పుడు తింటూనే ఉంటారు, కానీ ఇలా వెల్లుల్లి జీరా రైస్ కూడా సూపర్గా ఉంటుంది. అన్నం వేయగానే స్టవ్ కట్టేసుకుందాం, ఎందుకంటే వేడిగా ఇది మంచిగా సూపర్గా రెడీ అయిపోయింది. మరి వడ్డించేసుకుందాం. దీన్ని చక్కగా రైస్ తీసుకొచ్చి ఏంటంటే హోటల్లో మేము వడ్డించేటప్పుడు చూడ్డానికి అంటే నోటికి ఎంత విందుగా ఉంటుందో కళ్ళకు కూడా అంతే విందుగా ఉండాలి. అప్పుడే 5 స్టార్ హోటల్లో అంత ధర పే చేసి తింటారు. మరి ఒట్టిగా టేస్ట్గా బాగుంది అంటే సరిపోదు. కొంచెం ఇలా ఇప్పుడు పచ్చిమిరపకాయలు నాకైతే ఇంకా కొని చచ్చనరా బాబు, ఒకవేళ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉంటే. ఇప్పుడు చూడండి అన్నం ఇలా, తర్వాత ఈ చిప్స్ కూడా తీసుకొని డెకరేట్ చేసేద్దాం. ఎందుకో గంధపు చెక్కలా అన్నాను కానీ నిజంగా సువాసన భలే అద్భుతంగా ఉంది. మరి ఏం కంగారు పడక్కర్లేదు, ఈ చిప్స్ కూడా చక్కగా కరకరలాడుతూ బయట కరకరలాడుతూ లోపల కొంచెం అంత సాఫ్ట్నెస్ ఉండి బాగున్నాయి. దీంతోపాటు కొంచెం రైతా కూడా వడ్డించుకుంటే వెల్లుల్లి జీరా ఫ్రైడ్ రైస్ ఒకటేమో పచ్చిమిరపకాయ తినాలి, ఇంకోటేమో కందగడ్డ తినాలి, మళ్ళీ పచ్చిమిరపకాయ తినాలి, మళ్ళీ ఒక కందగడ్డ తిన్నా. ఇలా తింటూ పోతే భలే సూపర్గా ఉంటుంది. మర్చిపోకుండా వెల్లుల్లి జీరా ఫ్రైడ్ రైస్ తోటి ఎంజాయ్ చేయండి. తినేటప్పుడు వారేవా అనుకుంటూ తిని ఎంజాయ్ చేయండి. కందగడ్డ వేపుడు వెల్లుల్లి జీలకర్ర అన్నం తయారు చేయ విధానం. ముందుగా కందగడ్డను తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వెనిగర్, పంచదార, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లవర్, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్తో కలిపింది వేసుకొని దాన్ని ఒక 5 నిమిషాల తర్వాత వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు కాంబినేషన్గా కొంచెం అంత వేడి నూనెలో జీలకర్ర, వెల్లుల్లి, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని దీంతోపాటు వేసి టాస్ చేసుకొని దీన్ని ఆ చిప్స్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీంతోపాటు రైతా కూడా వడ్డించుకొని ఎంజాయ్ చేయగలరు.